ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నిర్గమకాండం 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు. మీరు ఈ దినం శుభవచనములు వినున్నట్లుగా మిమ్మల్ని ఆయన నడిపించునుగాక. మీ హృదయవాంఛలు ప్రభు ఎరిగి ఉన్నాడు. మీ కోరిక ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అవును దేవుని బిడ్డలారా, ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తన గుప్పిలి విప్పి నెరవేర్చుచున్నాడని, తీర్చుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగిన కాలమందు మీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. దేవుని చిత్తమైతే ఈ రోజునే మీరు దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క అద్భుతాలని మీరు పొందుకుంటారు. దేవుని వాక్యాన్ని ఒక్కమారు చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులు, రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనం ఆయనకుంది. ఆయన సంపద ఎన్నడూ తరిగిపోదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశమును అందున సమస్తము, భూమియు అందున సమస్తమును, సముద్రమును అందున సమస్తమును అన్నీ ఆయనవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా తన మాట విషయమై పశ్చాత్తాపపడడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, దేవుడు సత్యవంతుడు. ఆయన ఇలా సెలవిస్తున్నాడు, ఇదిగో నా ప్రియ బిడ్డ, నా మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను. రహస్య స్థలములో ఉంచబడిన నా నిధులను నీ కొరకు నేను తెరుస్తాను. నా సంపద, నా వనరులు ఎన్నడూ తరగవు. నీవు నా యొద్దకు వచ్చి విశ్వాసముతో నా సన్నిధిలో కనిపెట్టుకో. నేను ద్వారములు తెరిచి నీ అక్కరలు, నీ అవసరాలు తీర్చదనని ప్రభు మీకు మాట ఇస్తున్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళిన ఆ పేద విధవరాలు, అప్పుల వాళ్ళు తనని బాధిస్తున్నప్పుడు ఆమె దైవజనుని మాట చొప్పున తలుపు వేసి నూనె కుండ ఎత్తి ఖాళీ పాత్రలో పోసింది. ఏమి జరిగింది? విస్తారమైన పాత్రలు నూనెతో నింపబడ్డాయి, అప్పులన్నీ తీరిపోయినాయి. దేవుడు ఆమె కొరకు ఒక నిధిని తెరిచాడు, ఒక ద్వారం తెరిచాడు. మరుగైన ధనాన్ని ఆయన ఆమె కోసం సమకూర్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియ దేవుని బిడ్డ, ఇటు వాగ్దానం ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుచుండగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నీ అప్పులు, నీ ఆర్థిక ఇబ్బందులు సమస్తం ఈ వాగ్దానం యొక్క శక్తి మూలముగా తొలగిపోతాయి, అవన్నీ కొట్టివేయబడతాయి. దేవుని మహిమ ఎల్లప్పుడూ ఒక నీటి ఊట వలె నీ కొరకు ప్రవహిస్తుంది. అద్భుతాల ఊట నువ్వు అనుభవిస్తావు. నీ ఇంటిలో, నీ పరిస్థితుల్లో ఆర్థికపరమైన కృప నీకు దేవుడు అనుగ్రహించి, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుని కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు చూపిన మహా కృపను బట్టి వందనాలు. మా తండ్రి, మా జీవితంలో మీరు కలిగిన
గొప్ప కృపను, ఆ దయను, ఆ సంకల్పమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెషయా 45:3 ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చబడునుగాక. అంధకార స్థలములలో దాచబడినటువంటి ఆ నిధులను, మరుగైన ధనమును అయ్యా మా ప్రియులకు మీరు అనుగ్రహించి వారి ప్రతి అవసరాన్ని తీర్చి మహిమ పొందుమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.